హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఏంది గిన్నె చూపిస్తుంది అనుకున్నాను. అదే అండి, చికెన్ ఉడకబెట్టాను ఎముకలు లేకుండా. కీమా దోశ వేద్దామనేసి చికెన్ ఉడకబెట్టేస్తానమాట. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టాను. ఫస్ట్ అన్ని ప్లేట్లో తీసేసుకోవాలి. ఎప్పుడు ఎగ్గు దోశ, కారం దోశ వేసుకుంటూ అంటాం కదా, అప్పుడప్పుడు కీమా దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, మెత్తని ఎముకలు లేకుండా మెత్తని తీసుకున్నాను. చల్లారినాక అట్లా మొత్తం పీసులాగా చేసేసుకోవాలి. మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఉడికిపోయినాక చేస్తే బాగా వచ్చేస్తుంది. అన్నీ తీసేసుకున్నాను, ప్లేట్లో వేసేసుకున్నాను. సరే, అంత మొత్తం అయిపోయింది. ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసేసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, ఎర్రగడ్డలు తీసేసుకుంటాను. సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. టమోటాలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. 1 టమోటా తీసేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై కావాలి. టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాక టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. బాగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట టమాటాలు. ఇప్పుడు చికెన్ చూపించాను కదా, చికెన్ వేసేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయినాక, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకొని సాల్ట్ తీసుకున్నాను. అది ఫ్రై అయిపోయినాక మసాలా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. ఎట్లయినా కొంచెం ఉడకబెట్టినా కాబట్టి సరిపోతుంది. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారనమాట. కొందరు మిక్సీలో వేసి మీకు పచ్చి చికెన్ మిక్సీలో వేస్తారు, మళ్ళీ ఫ్రై చేసుకుంటారు. నేను అలా చేయట్లేదు. ఫస్ట్ చికెన్ ఉడకబెట్టేసుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి, కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి, కొంచెం పసుపు, గరం మసాలా వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని, ఫస్ట్ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ నీళ్ళు ఉంటాయి కదా, అది కొంచెం వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మసాలా బాగా దానికి పట్టాలి కాబట్టి చికెన్కి. అస్సలు ఆ వాటర్ అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి అన్నమాట కీమా అంతా. బాగా ఫ్రై చేసేసుకొని హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదులేండి మనకి. మొత్తం డ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుందాం.